సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో ఎప్పుడు కూడా చూడలే. టీఆర్ఎస్ కాలంలో చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు. నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని 4 కోట్ల మంది బతుకుల బాగు చేసుకుందాం అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడీ మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు. నిన్న నాగవెల్లి రాజలింగం మూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ షీటరు 72 సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసిండ్రు. వీళ్ళది ఒకటే, తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణకు నిధులు రావద్దు, కంపెనీలు రావద్దు, తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ మన దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు కానివ్వండి, మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఇవాళ 50 లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈయన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు 70% మందికి 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు మా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ స్టోక్లకు, ఆయన హంగామాలకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు, ఎంప్లాయీస్కు మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం.